అన్నం తినకుండా తన చివరి డబ్బుని హనుమంతుడికి దానం చేసిన భక్తుడి ముందు ఒక కోతి ప్రత్యక్షమైంది. రాము అనే ముసలాయన ఒక చిన్న పూల దుకాణం నడిపేవాడు. ప్రతిరోజూ హనుమంతుడికి పూలమాల వేసేవాడు. అతని దుకాణం నష్టాల్లో ఉంది. ఒకరోజు దగ్గర ఉన్న చివరి డబ్బులతో హనుమంతుడికి పూజ చేశాడు. స్వామీ, ఇదే నా దగ్గర ఉన్న చివరి రూపాయి. అయినా మీకే ఇస్తున్నాను. నాకేమైనా పర్వాలేదు అని అన్నాడు భక్తితో. ఆ సాయంత్రం అతని దుకాణం దగ్గరికి ఒక కోతి వచ్చింది. ఆ కోతి నేలని తన చేతులతో త్రవ్వడం మొదలుపెట్టింది. రాము కూడా అక్కడే త్రవ్వాడు. అక్కడ పాతకాలం నాటి బంగారు నాణేలు దొరికాయి. ఆ కోతి అదృశ్యమైపోయింది. రాముకి అర్థమైంది, అది హనుమంతుడే తనని ఆదుకోవడానికి వచ్చాడని. నిజమైన భక్తిని దేవుడు గుర్తిస్తాడు. హనుమంతుడు తన భక్తులని ఎప్పుడూ కాపాడతాడు.